లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే వారిని మంత్రి కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. ఇంట్లోకి అనుమతించబోమంటూ ఖరాఖండిగా తెలిపారు. దీంతో అక్కడ కాసేపు హైడ్రామా నెలకొంది. ప్రాబ్లం ఏంటి అడగండి సార్. ప్రాబ్లం ఏంటో ఆయన వస్తే మాట్లాడడం కాదు కదా సార్. ఈజ్ ఆర్ స్టాఫ్, మాకైతే తెలియాలి కదా. ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా అనిపిస్తున్నాం సార్? కమ్ టు నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు. ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తున్నా మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావా అని ఇవన్నీ మీరు ఫోన్ చేయండి. సుమంత్ అరెస్ట్ కు పోలీసులు సరైన కారణాలు చెప్పడం లేదని ఫైర్ అయ్యారు కొండా సురేఖ కుమార్తె సుస్మిత. తమ ఇంటికి ఎందుకు వచ్చారని, లేకపోతే తమ అమ్మను అరెస్ట్ చేసేందుకు వచ్చారా అని పోలీసులను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి నమ్మకంగా ఉండటం తప్ప అని ప్రశ్నించారు. ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఆయన ఎవరు, ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు. డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే, ఎక్స్టార్షన్ అంటే, పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో వ్యక్తికి పాయింట్ బ్లాక్ రేంజ్ లో రివాల్వర్ పెట్టి సుమంత్ బెదిరించినట్లుగా మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు చేశారంటూ టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారని అన్నారు సుస్మిత. ఇదే విషయంలో తాము మంత్రి ఉత్తమ్ కు ఫోన్ చేస్తే తాను ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ ప్రభుత్వం పెద్దలు స్పీచ్లు దంచుకున్నారని, కానీ తమ అమ్మపై బీసీ బిడ్డ అని కూడా చూడకుండా అందరూ కుట్రలు చేస్తున్నారని కామెంట్ చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్లో వేం నరేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని సుస్మిత సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఇంట్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉండగానే కొండా సురేఖ తన కారులో సుమంత్ వెంట పెట్టుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి మాజీ ఓఎస్డీ సుమంత్ అక్కడే ఉన్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ వరలక్ష్మి, గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. అటు మేడారం టెండర్ల విషయంలో నా శాఖను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ మంత్రి కొండా సురేఖ అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై అటు ఫిర్యాదు చేయడమే కాకుండా సంచలన ఆరోపణలు చేసింది. నిన్నటికి నిన్న ఇటు మీడియాతో చిట్ చాట్ చేస్తూ కూడా ఏదైతే నన్ను కొంతమంది రెడ్డి నాయకులు లాబింగ్ తోటి నన్ను టార్గెట్ చేశారంటూ కూడా చిట్ చాట్ లో చెప్పడమే కాకుండా నిన్న ఓఎస్డీ సుమంత్ ను తొలగించిన ఎపిసోడ్ కావచ్చు, నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లోని తన నివాసం వద్ద జరిగిన హైడ్రామా, అందులో టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినప్పుడు తాను తన భర్త రాకుండా తన కూతురు బయటికి వచ్చి సుమంత్ ను రెస్క్యూ చేస్తూ కనిపించిన ఎపిసోడ్ అంతా కూడా ఒక హైడ్రామాను తలపిస్తుంది. అయితే ఇదంతా జరిగినాక అర్ధరాత్రి మంత్రి కొండా సురేఖ సుమంత్ ను తన ఇంటి నివాసం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటికి వెళ్లి అప్పగించే ప్రయత్నం చేసింది. అయితే పొన్నం ప్రభాకర్ అపాయింట్మెంట్ దొరికిందా లేదా, రాత్రి కలిసాడా లేదా అనేది ఒక ప్రశ్నగా మారింది. అయితే ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ లో మాత్రము మంత్రి కొండా సురేఖ ఆ వ్యవహారం అయితే ఇటు వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలతో, మిగతా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో, స్వయంగా జిల్లా అధ్యక్షురాలితో ఎవరితో కూడా వాళ్ళకి సఖ్యత లేకపోవడమే కాకుండా అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా నిత్యం వివాదాలు మాట్లాడము, నిత్యం వివాదాల్లో ఇరుక్కోవడము,
అటు వాళ్ళ చేతిలో ఉన్న అటవీ శాఖలో అటు ఉద్యోగాల పేరుతో ఓఎస్డి చేసిన అక్రమాలు కావచ్చు, దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఆ ధర్మకర్తల నియామకంలో కూడా ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మిగతా జిల్లాలలో కూడా వీళ్ళ సొంత ప్రమేయంతో తలదూర్చడము, వీళ్ళ సొంత కార్యకర్తలను స్వయంగా 5 టెంపుళ్లకు ఒక ప్రత్యేక ఆహ్వానిత ధర్మకర్తగా తన యొక్క ముఖ్య అనుచరుడిని పెట్టుకోవడం, ఇవన్నీ ఎపిసోడ్లు చూస్తే కొండ సురేఖ మంత్రి పదవి ఈ రోజు ఆ కేబినెట్ సమావేశానికి కూడా దూరం అయ్యేలా ఉంది వరలక్ష్మి. నిన్న వరంగల్ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కూడా మంత్రి కొండ సురేఖ దూరంగా ఉంది. మరి ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశానికి మంత్రి కొండ సురేఖ వెళతారా లేదా అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన అటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము ఎలాగా ఈ యొక్క ఎపిసోడ్ ను చూస్తుంది, అటు స్వయంగా తన కూతురు మంత్రి కొండ సురేఖ కూతురు అయితే అటు సీఎం రేవంత్ రెడ్డిని, తన అనుచరుడు రోహిన్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని అందరినీ కూడా టార్గెట్ చేస్తూ బహిరంగంగా మీడియా ముఖంగా మాట్లాడింది. ఈ వ్యాఖ్యలను అధిష్టానం ఎలా చూస్తుందో చూడాలి వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.